హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముకుట్టి సావుజీ లాగ్స్. ఈరోజు షార్జాలో ఉన్న రోలర్ స్క్వేర్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. నేను ముందు ఒకసారి ఒక పార్క్ వెళ్ళాను కదా, అక్కడ ఫ్రీ అని అనమాట. ఇక్కడికి వచ్చేసరికి టికెట్ తీసుకోవాలి. సో ఈచ్ పర్సన్కి వచ్చి 2 dirhams అనమాట. మన ఇండియా కాస్ట్ 50 రూపీస్. ఇంకా పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. ఇంకా మేము పార్క్ అయితే వచ్చేసామండి. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. టికెట్ తీసుకున్న తర్వాత చెక్కింగ్ ఉంటుంది. సో ఆ చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి పంపించేస్తారు. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. మేము వచ్చేసరికి ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. కొంచెం చీకటి పడింది కూడా, 7 అలా అయినట్టుంది అప్పటికే టైము. ఇంకా మా సైడ్కి వచ్చేసరికి ఇలా చల్లని గాలి, న్యాచురల్గా అసలు చెట్లు అనేదే ఉండవు. సో అందుకే అప్పుడప్పుడు పార్క్ వచ్చి అలా కూర్చుని టైం స్పెండ్ చేస్తామన్నమాట. అందుకే ఎక్కువ పార్క్స్కి వెళ్తాము. ఎక్కువ చల్లని గాలి అన్నది ఉండదు, మనకి చెట్లే తక్కువ. దుబాయ్ అంటేనే చెట్లు ఉండవు కదా. సో అందుకే అప్పుడప్పుడు ఇలా పార్క్ వచ్చి ఇలా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన ఇండియాలో ఉన్నట్టు ఫీల్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇండియాలో వర్షాలు కురుస్తున్నాయి కదా, ఇంకా అక్కడ వాటర్ వస్తుంటే ఆ గ్రీనరీ, ఇంకా చెట్లు, గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చి చాలా డేస్ అయింది. ముందు పార్క్ వెళ్ళాం చూసారా, అప్పుడు వెళ్ళాం అంతే. మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇంకా ఈ పార్క్ షార్జా రోలర్ సెంటర్లోనే ఉంటుంది, మెయిన్ సెంటర్లోనే ఉంటుంది అనమాట, రోడ్ సైడే. కానీ చాలా పెద్ద పార్క్ అనమాట. మనం ఇటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళాలంటేనే ఒక 1/2 hour అలా పట్టేస్తుంది, మనం చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాలంటేనే. సో అంత పెద్ద పార్క్ అనమాట, చాలా ఫేమస్ అండ్ ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకి గేమ్స్ కానివ్వండి, కూర్చోవడానికి అన్నీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఎక్కువ ఇక్కడ పార్క్స్కి అయితే వెళ్తారండి. సో ఎందుకంటే ఎక్కడ కూడా ఇలా చల్లని స్వచ్ఛమైన గాలి ఉండదు అనమాట ఎక్కువ దుబాయ్లో. సో అందుకే పార్క్స్కి ఎక్కువ వస్తారనమాట. ఇక్కడే వచ్చి ఇక్కడే కూర్చుని ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు. చాలామంది వచ్చారనమాట. ఇంకా చూసారు కదండి, అటు సైడ్కి వచ్చేసరికి కిడ్స్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కడ పడితే అక్కడ చైర్స్, కూర్చోడానికి సిట్టింగ్స్కి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. పార్క్ అయితే భలే ఉంది అసలు. ఇటు సైడ్కి ఎవరైనా వస్తే వెళ్ళండి తప్పకుండా. ఇంకా ఇక్కడ వాటర్ చూసేసరికి మన ఇండియాలో వర్షాలు వస్తున్నాయి కదా, ఇంకా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. చల్లని గాలి, ఆ వర్షం లాగా అనిపించింది అసలు. కానీ ఇక్కడే మారుతా వాటర్ వస్తున్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి మిడిల్లో వస్తున్నాయి, అవి ఆగిపోయిన తర్వాత సైడ్ అలా డిఫరెంట్గా వస్తున్నాయి అనమాట. చూసారు కదా, మిడిల్లో వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత సైడ్ అలా డిఫరెంట్గా అయితే వాటర్ రావడం. ఇంకా నేనైతే చాలాసేపు అక్కడే ఉన్నానన్నమాట. అక్కడే ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం. అంటే చల్లని గాలి, ఒక పక్క గాలి, ఈ వాటర్ భలే అనిపించింది. చాలాసేపు అక్కడే ఉన్నాము. ఇంకా కొంతసేపు అయితే నేను మా హస్బెండ్ అలా తిరిగామన్నమాట. ఇంకా మా హస్బెండ్కి చిన్న పని ఉందని అయితే వెళ్ళారు. అప్పుడు వచ్చే వరకు కూడా నేను పార్క్లోనే ఉన్నాను అనమాట. సో పార్క్లోనే ఒక్కదాన్ని ఉన్నాను, భయం లేదా అనుకోవచ్చు. సో భయమే, కానీ ఇక్కడ అంత చెప్పాను కదండి దుబాయ్లో ఎంత సేఫ్గా ఉంటుందో. ఇంకా అందుకే ఏం భయపడే అవసరం లేదు. ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ కదండి. సో వినాయకుడిని నిలబెట్టుకున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో. సో అక్కడికి వెళ్ళి భోజనం చేసి అయితే వచ్చేసరికి 1 hour టైం పట్టింది. అప్పటి వరకు వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, చాలాసేపు కూర్చోడానికి కూడా బాగుంది. చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెట్ల కింద చైర్స్ వేశారు, భలే ఉంది అసలు అక్కడ కూర్చుంటే. ఇంకా చాలాసేపు కూడా ఈ వాటర్ దగ్గరే ఉన్నానన్నమాట. ఇక్కడ వాటర్ అయ్యింది కదా, ఇంకొక ఫ్రంట్ ఇంకోటి ఉంది. నాకు వాటర్ అంటే బాగా ఇష్టం అనమాట అసలు. ఇంకా అందుకే ఆ వాటర్ చుట్టూ తిరిగేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కదా, ఫ్రంట్ ఒకటి ఉంది, భలే డిఫరెంట్గా వస్తున్నాయి అనమాట. ఇంకా చెట్లేంటి, గ్రీనరీ బాగుంది. వినాయకుడిది అన్నాను కదా, మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, ఏంటి దుబాయ్లో కూడా చేసుకుంటారా అని. అవునండి, ఇండియన్స్, హిందూస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అయితే విగ్రహాన్ని పెట్టుకున్నారంట. సో అదైతే నేను లాస్ట్లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి, స్కిప్ చేయొద్దు, వీడియో అయితే ఫుల్గా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నారు. సో మిమ్మల్ని అడిగేది ఒక లైక్ అనమాట. సో రిక్వెస్ట్గా అడుగుతున్నా, సో ప్లీజ్ టు 1 like. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా చాలాసేపు ఇంకా ఇక్కడ చూసి ఇంకా అటు సైడ్ పైన ప్లేస్ ఉందన్నమాట. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు కూర్చున్నాను. తర్వాత ఒక చెట్టు కిందకి వెళ్ళి అలా కూర్చున్నాను అనమాట. చూడండి, ఇంకా పిల్లలు ఆడుకోవడం,
ఇంకా అలా అలా అవన్నీ చూస్తూ ఒక 1 అవర్ అలా గడిపేశాను అనమాట. ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ స్టార్ట్ అయ్యాక ఫోన్ చేశారు. అంటే ఇది వచ్చేసరికి పెద్ద పార్క్ కదా, మనం ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే బ్యాక్ వెళ్ళాలంటే చాలా టైం పడుద్ది కాబట్టి ఒక 10 మినిట్స్ ముందే కాల్ చేశారనమాట వచ్చేసాను అని. ఇంకా తర్వాత ఇంకా బయటికైతే వెళ్ళాము. ఇంకా చూడండి ఈ పార్క్లో వచ్చేసి ఇలాంటివి 3 ఉన్నాయన్నమాట. 2 సేమ్, మిడిల్లోది కొంచెం డిఫరెంట్ అనమాట. చూసారు కదా డిఫరెంట్గా వాటర్ రావడం. ఇంకా పార్క్ మొత్తం వచ్చేసరికి 3 కొంచెం పెద్దవి, ఇంకా ట్రీస్, ఇంకా కిడ్స్ ఆడుకునేవి, ఇంకా గ్రీనరీ మొత్తం చాలా బాగా అనిపించింది. దుబాయ్లో కానీ షార్జాలో కానీ ఉన్నవాళ్ళు ఈ ప్లేస్కి అయితే రండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇటు సైడ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి, తప్పకుండా విజిట్ చేయండి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మేము అప్పుడు ముందుసారి పార్క్ వెళ్ళాం కదా, అప్పుడు ఎంత బాగా అనిపించిందో ఇప్పుడు కూడా అంతే బాగా అనిపించింది. ఇంకా అక్కడికన్నా ఇక్కడే బాగుందన్నమాట. ముందు ఫ్రీ పార్క్, ఇది వచ్చేసరికి మనీ పే చేయాలన్నమాట, 2 dirhams అనమాట. సో ఈసారి ఎవరైనా ఇటు సైడ్ ఈ ఏరియాలో ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ టు 1 లైక్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్, సీ యూ టు నెక్స్ట్ వీడియో. సో నేను చెప్పాను కదా మా హస్బెండ్ వినాయకుడి దగ్గరికి వెళ్ళారు అని, అక్కడ దర్శనం చేసుకుని భోజనం చేసి అయితే వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా వరల్డ్ జ్యూస్ షాప్ అని, అక్కడే అనమాట, రోలా పార్క్ బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే వినాయకుడి దర్శనం అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.